ఆ వడ్డీ వ్యాపారస్తులందరికీ మొత్తం ఒకటికి 4 వంతులు ఇచ్చేసి దేవుని వెంబడించాడు. పేతురు, నిన్ను మనుషులు బట్టి జాలరుగా, ఇప్పుడు వరకు చేపలు బట్టి జాలరుగా అయ్యావు, ఇప్పుడు నేను మనుషులు బట్టి జాలరుగా చేస్తాను, వచ్చే నా దగ్గరికి. మొత్తం విడిచిపెట్టి వచ్చేసాడు. హల్లెలూయా. నతనేలు వచ్చాడు. ఏం నతనేలు నీ పరిస్థితి? నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా యథార్థవంతుడివి, ఇజ్రాయేల్లో నమ్మకమైన వ్యక్తి నువ్వే. ఏంటి ప్రభు, నేను నమ్మకమైన ఉన్నాను, యథార్థవంతుడు నీకెలా తెలిసింది? నా గురించి నీకేం తెలుసు? నాకేం తెలిసినట్టున్నావా? నువ్వు ఆ చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద కూర్చుని ఏం ప్రార్థన చేసావు? అంజూరపు చెట్టు కింద కూర్చుని ఏం ప్రార్థన చేసావు? ఆత్మ పొందుకోవాలని ఆతృతగా ఎదురు చూసావు. నీ రాకడ చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరం వినాలి, దేవునితో కలవాలి అని నువ్వు ప్రార్థన చేసావా? ఆ ప్రార్థన చేస్తున్నప్పుడే నేను విన్నాను. హల్లెలూయా. అంజూరపు చెట్టు కింద నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నేను నిన్ను చూశాను, అది నేను విన్నాను. వెంటనే నా తను మోకలేసేసాడు. నేను ఎదురు చూస్తున్న మెస్సీయా నువ్వే, నేను ఎదురుచున్న దేవుడు నువ్వే, నేను ఇంక నిన్ను వెంబడిస్తానని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించి మొదలుపెట్టాడు. హల్లెలూయా. బైబిల్లో ఉన్న మొత్తం ప్రవక్తలందరూ కూడా, బైబిల్లో ఉన్న అపోస్తలులందరూ కూడా, బైబిల్లో ఉన్న దేవుని యొక్క శిష్యులందరికీ కూడా వాక్యం ఎప్పుడైతే వాళ్ళకి పరిచయం అయిందో, సత్యాన్ని ఎప్పుడైతే వాళ్ళు చూసారో, జీవాన్ని ఎప్పుడైతే చూసారో, వాళ్ళు దాన్ని వెంబడించడానికి ఇష్టపూర్వకంగా సమస్తమును విడిచిపెట్టి వెంబడించడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే వెంటనే నమ్ముతున్నావు అంటే, దాన్ని అంగీకరిస్తున్నావు అంటే అది నీ యొక్క ఇష్టం కాదు, దేవుడు నువ్వు ఎన్నుకున్న విధానాన్ని బట్టి నువ్వు అంగీకరిస్తా ఉన్నావు. హల్లెలూయా. ఒకవేళ ఆయనకి డౌట్లు వస్తున్నాయనుకో, అనేక డౌట్లు వచ్చి నమ్మాలా వద్దా, నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడా, చాలా మంది పాస్టర్లు ఇలాగే చెప్తున్నారు కదా, ఇది వాస్తవమా కాదా, ఏదో చెప్తున్నాడు మొత్తం కదా, వినాలి కదా అని చెప్పి ఏదో వినేసి నమ్మకుండా అలా చెవులు మూసుకుని వెళ్ళిపోయాడంటే అంటే దేవుని కృప అతనికి లేదని అర్థం. దేవుడు అతనికి ఇవ్వలేదు ఆ వరం, దేవుడు అభిషేకం వినలేదు. ఆ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరం ఒక వ్యక్తి విన్నప్పుడు వెంటనే అతను అంగీకరిస్తున్నాడంటే అతని పేరు జగత్ పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో దేవుడు రాసేశాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు విశ్వాసం ఉందా? మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథం ఉందని ఎంతమంది నమ్ముతారు? నమ్ములు అలా చేయలేకండి. హల్లెలూయా. సగం ఎత్తుకంటే సగమే ఉందని నమ్ముతారా? మీ పేరు పరిపూర్ణంగా గొర్రెపిల్ల జీవగ్రంథం రాయబడింది. అందుకే స్పష్టంగా మీరు ఈ వాక్య స్వరం వినగలుగుతున్నారు. హల్లెలూయా. ఈ వాక్య స్వరం మీకు అర్థమవుతుందంటే, దేవుని యొక్క స్వరం మీకు అర్థమవుతుందంటే, మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసి పెట్టాడు దేవుడు. ఆయన ఏమన్నాడు తెలుసండి? నీ పేరు నా అరచేతిలో చెప్పుకున్నాను అన్నాడండి. నా అరచేతిలో అంటే నిన్ను ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా దేవుడు చూశాడు, ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన అరచేతిలో చెక్కుకొని భద్రంగా దాచుకున్నాడు. ఆయన చేతిలో నుంచి ఎవడు కూడా తీసుకోలేడు. ఒక మాట చెప్పాడు దేవుడు. చూడండి ఒకసారి యోహాను సువార్త. ఇంకా చాలా టైం ఉంది, నాకు చాలా జాగ్రత్తగా యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆయన ఏమన్నాడు మాట్లాడినాడు. గొర్రెలు దొడ్డే దారున ఉన్నాడు గొర్రెలు కాపరి. ద్వారపాలకుడు ఎవరంటే పాస్టర్ అయి ఉన్నాడు. ద్వారపాలకుడు ఎవరంటే పాస్టర్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ ద్వారపాలకుడు గొర్రెల దొడ్డి యొక్క యజమానుడు వస్తున్నాడు అంటే వెంటనే దూరవేశాడు. అంటే నిజమైన దేవుని యొక్క సేవకుడు సంఘంలోనికి పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మను క్లోజ్ చేసేసి దేవుని యొక్క వర్తమానం రాకుండా, దేవుని చిత్తం ఆ సంఘంలో జరగకుండా ఒకవేళ ఆపేస్తున్నాడంటే అతను నిజమైన ద్వారపాలకుడు కాదు. హల్లెలూయా. అతను దొంగ. దొడ్డిలో వచ్చి గొర్రెను దోచుకుపోతున్నాడు.
గొర్రెలు అతని స్వరమును వినును, అతడు తన సొంత గొర్రెను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. పేతురు రా నా దొడ్డిలోకి, యోహాను రా నా దొడ్డిలోనికి, అబ్రహామ రా పాలు తేరు దేశంలోనికి, నోవహు రా ఓడలోనికి పిలుస్తున్నాడు. ఆయన ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలిచి ఆయన యొక్క ఆ స్థలంలోనికి, ఏర్పాటు చేయబడిన స్థలంలోనికి ఆహ్వానిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఓకే రైట్, చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. చూడండి, గొర్రెలు కాపరు ఎప్పుడు కూడా వెనక ఉంటాడు. గొర్రెలు కోసి కూడా ఎప్పుడు కూడా ఎదరుంటాడు. ఎదరుంటే గొర్రెలన్నీ కూడా కాలు పాదాలు వెంబడించుకుంటూ వెళ్ళిపోతాయి, నమ్ముతూ వెళ్ళిపోతాయి. ఒక కాపరి అగ్నిలో దూకేయాలనుకోండి, ఆ గొర్రెలు కూడా అగ్నిలో దూకెళ్ళిపోతాయి. అదే మేక అనుకోండి, అమ్మో కాలిపోతుంది, తప్పించుకుని వెళ్ళిపోతుంది. మేకకి తెలివి ఎక్కువ, అబ్బో కాలిపోతుంది, నా ఇంటిలన్నీ కాలిపోతాయి, నా యొక్క వస్త్రాలన్నీ కాలిపోతాయి, నా జీవితం అంతా పాడైపోతుంది, అయ్యో నేను ఇది చేయను, యేసుక్రీస్తు నామమా, అమ్మో నేను వెంబడించను, నన్ను అల్లంటారు, ఇదంటారు, అదంటారు, ఇదంటారు, అయ్యో వాళ్ళు వేసినప్పుడు అంటారు, అదంటారు, ఇదంటారు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే నమ్మడం మానేస్తారు. మేకైతే తప్పించుకుని వెళ్ళిపోతుంది. గొర్రె అయితే ఏం చేయాలి తెలుసా? నా కాపరి దూకాడు కనుక నేను కాలిపోని పర్లేదు, నేనేమైపోయిన పర్లేదు, నా కాపరి యొక్క కాలి బాటలు వెంబడించుకుంటూ నేను అదే విధంగా వెళ్ళిపోతాను. హల్లెలూయా. గొర్రె యొక్క స్వభావం అది. మేక స్వభావం ఏమో తప్పించుకుంటారు, శ్రమను తప్పించుకుంటుంది. తెలివైంది బాగా, చాలా మంది తెలివైన ఉంటారు, తప్పించుకోవడం బాగా తెలుసు వాళ్ళకి. అన్నిటిని చాలా బాగా జాగ్రత్తగా మభ్యపెట్టి తప్పించుకుంటారు. దేవుని యొక్క వాక్య ప్రకారం నడవకుండా, దేవుని యొక్క చిత్త ప్రకారం నడవకుండా ఏదో ఒక హాని చెప్పి తప్పించుకుంటారు మేకలాగా. ఏమన్నా అర్థమవుతుందా? వాళ్ళకి ఏదో సాఫ్ కావాలి, ఏదో ఒక పద్ధతి కావాలి. దేవుని వాక్యం నెరవేర్చరా బాబు అంటే దానికి ఏదో సాగు చెప్తాడు, దానికి ఏదో మాట్లాడతాడు ఇతను, దానికి ఏదో చెప్తాడు అతను. ఎందుకని? తప్పించుకోవడం బాగా తెలిసి ఇతను. ఇది మేక యొక్క స్వభావం. కానీ గొర్రె అయితే కాపరిని వెంబడిస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. నేను కాలిపోతానా, నా చర్మం కాలిపోతుందా, నా వెంట్రుకలు కాలిపోతాయా, అదేం ఆలోచించదు. దాని చూపంతా కూడా కాపరి యొక్క గాలి బాటలపైన ఉంది. హల్లెలూయా. చదవండి. గొర్రెలు అతని స్వరమేరుడు కనుక అవి అతనిని వెంబడించును, ఎరుగవు. అన్యుని ఎంత మాత్రము వెంబడింపగా వాని యొద్ద నుండి పారిపోవునని మీకు నిశ్చయముగా. అంటే వాక్యము కాని చోట నుండి నిజమైన క్రైస్తుడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? పారిపోతాడు. ఏమన్నా అర్థమవుతుందా? అన్యుల స్వరము అవి వెంబడించవు. అన్యులంటే ఏంటి? వాక్యము కాని దానిని నిజమైన గొర్రెలు వినవు. ఒకవేళ వింటున్నాయంటే గొర్రెలు కాదు. ఒకవేళ వాక్యము తప్పించి, వాక్యము కాకుండా, అపోస్తుల బోధ కాకుండా వేరొక బోధ అతను వింటున్నాడంటే అతను గొర్రె కాదు. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? పౌలు గారికి గలతీ 1:8 మాట అన్నాడు. ఏమన్నాడంటే, మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవడు ప్రకటించినా శాపగ్రస్తుడు అయిపోతాడు అన్నాడా, ఆశీర్వదించబడతాడు అన్నాడా? అంటే అపోస్తులు బోధించిన బోధ కాకుండా వేరొక బోధని వ్యక్తి వింటున్నాడంటే, అపోస్తులు బోధ కాకుండా వేరొక బోధని ఇతను వెంబడిస్తున్నాడంటే ఇతని మీదకి శాపం వస్తుంది, ఇతను మేక అయి ఉన్నాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా. అంటే నీలో మేక స్వభావం ఉంటే ఖచ్చితంగా వాక్యం దాన్ని వెంబడించడానికి, వాక్యం కాని దాన్ని వెంబడించడానికి నువ్వు ఎగిరిపడతావు. వాక్యము కాని దాన్ని నువ్వు చేయడానికి సిద్ధపడతావు. అపోస్తుల బోధ ప్రకారంగా వాళ్ళు ఏదైతే యేసుక్రీస్తునామములో బాప్తిసం ఇచ్చారో, వాళ్ళు ఏదైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో, వాళ్ళు ఏదైతే యేసుక్రీస్తునామములో పాపక్షమాపణ పొందుకున్నారో, వాళ్ళు ఏదైతే స్త్రీ బోధించకూడదని క్రమం పెట్టారో, వాళ్ళు ఏదైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలని క్రమం పెట్టారో, పాద పరిచర్య పెట్టారు, ప్రభురాత్రి భోజనం పెట్టారు, దాని ప్రకారంగా ఒక వ్యక్తి నడుస్తాడు. దాని ప్రకారంగా నడుచుకోలేదంటే, పేరు దాన్ని వెంబడిస్తున్నాడంటే ఇతను మేక అయి ఉన్నాడని ఇక్కడ అర్థమైపోతుంది.
ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పిన కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టువో ఎక్కడ గ్రహించలేదు. ఆయన చాలా విషయాలు చెప్పేస్తున్నాడు, నీకు చాలా విషయాలు చెప్పేస్తున్నాడు, వీళ్ళు మాత్రం గ్రహించట్లేదు, పట్టుకోలేకపోతున్నారు. 3.5 సంవత్సరాల పాటు ఆయన తిరిగి 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 వాళ్ళు వాక్యం ఎంతగానో ఎన్నో ప్రసంగాలు అలాగ బోధించేస్తే వీళ్ళు ఎక్కడ పట్టుకున్నారు, వీళ్ళు ఏం అర్థం కావట్లేదు. అయినను వెంబడిస్తున్నారు, అర్థమైనట్టుగా ఉంటుంది కానీ వెంబడిస్తున్నారు. కాబట్టి యేసు మరలా వారికి ఇట్లనే, గొర్రెలకు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకోవడం వారే ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. చేయటకు వచ్చును కానీ రాడు. హల్లెలూయా. మంచి కాపరి ఏం చేస్తాడండి? గొర్రెల కోసం ప్రాణం పెడతాడంట. ప్రాణం కూడా లెక్క చేయడండి గొర్రెల కోసం. ఎంతలా జీవించాలో, ఎంతలా వాళ్ళు ప్రార్థన చేయాలో, ఎంతలా మొరపెట్టాలో, ఎన్ని కార్యాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రాణమే పోయినంత పనిగా వచ్చినా సరే అతను వాక్య విషయంలో రాజీపడ్డు. హల్లెలూయా. నిజమైన సేవకు ఉండే లక్షణం ఇది. ప్రాణం పోతున్నా సరే వాక్య విషయంలో రాజీపడ్డు, గొర్రెల కోసం అవసరమైన ప్రాణం పెట్టడానికి సిద్ధపడతాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక ఒక సంఘం పెట్టుకుని పాస్టర్ గారు జీతం ఇస్తూ సంఘం నడిపించుకున్నాడు అనుకోండి. పాస్టర్ గారికి 5,000 10,000 జీతం ఇస్తున్నారు, సంఘం నడుపుతుంది. సంఘంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, జయగారికి ఎదిగిపోతాడండి. మధ్యలో వచ్చి ఆ సమాధానం పరిచి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ కోసం మొరపెట్టి దేవుని యందు వాక్యం చెప్పి వాళ్ళని సమాధాన పరచాలనే ఆలోచన అతను ఉండదు. ఎందుకు వచ్చిన కూడా బాబు నాకెందుకు తలపడని చెప్పి జాగ్రత్తగా తప్పించుకుని వెళ్ళిపోతాడండి. ఇంత భార్య భర్త కొట్టేసుకున్నారు. నిజమైన పాస్టర్ అంటే వెళ్ళి చక్కగా వెళ్ళి వాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడి సమాధాన పరిచి ప్రార్థన చేసి వస్తాడు. అదే అబద్ధమైన పాస్టర్ కొట్టుకుంటే సాగుండే. నాకెందుకు, నేను బాగున్నాను కదా, నేను హ్యాపీ. నేను సమాధానపరిచినా నాకు జీతం వస్తుంది, సమాధానం పరచలేకపోయినా నాకు జీతం వస్తుంది. ఏం చెప్పేయండి, వాక్యం చెప్పినా జీతం వస్తుంది, వాక్యం చెప్పకపోయినా జీతం వస్తుంది. అందుకే 2 కళ్ళబొల్లు కవర్లు ఏమో చెప్పి 2 వాక్యాలు చెప్పి దేవుడు మిమ్మల్ని దీవించిన గారు అంటాడు. ఎందుకంటే జీతం కాబట్టి. జీతం వచ్చినా 2 మాటలు చెప్పినా అదే జీతం, 10 మాటలు చెప్పినా అదే జీతం. అందుచేత ఏం చేస్తాడు, జీతగాడు 2 మాటలు చెప్పి 2 కళ్ళబోలు 2 కథలకి చెప్పి ఆ జీతం పట్టుకుని వెళ్ళిపోతాడు. నిజమైన పాస్టర్ ఏం చేస్తాడు, నా పిల్లలకు జీవం ఇవ్వాలి, నా పిల్లలకు వాక్యం ఇవ్వాలి, నా పిల్లలు సత్యం బట్టి నడవాలి, నా పిల్లలు యథార్థంగా ఉండాలి, నా పిల్లలు పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఏది అవ్వాలి నిజమైన బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం పైకి పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాడు. హల్లెలూయా. ఇతను ప్రాణం పోయేటట్టుగా దేవుని దగ్గర ఆహ్వానించి పరిశుద్ధాత్మను సంఘంలో తీసుకొస్తున్నాడు. జీతగాడు ఏం చేస్తాడు, జాగ్రత్తగా తప్పించుకొని జీతం వెళ్ళిపోతాడు. అయితే హల్లెలూయా. పాస్టర్ కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. జీతగాడే కనుక గొర్రెల గురించి రక్షణ చేయగా పారిపోను. నేను గొర్రెలకు మంచి కాపరి, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగునే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును. ఆమేన్. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వింటాయంట. గొర్రె అయితే వాక్య స్వరం వింటాడు, గొర్రె అయితే దేవుని యొక్క అపోస్తుల బోధ వింటాడు. గొర్రె స్వభావం ఉన్నదైతేనే అపోస్తుల బోధన వినడానికి వస్తాడు. ఒకవేళ మేక స్వభావం వింటే అతను అపోస్తుల బోధ వినడు. సంఘం యొక్క సిద్ధాంతాన్ని వింటాడు కానీ అపోస్తుల బోధన అతను వినడం చేయడు. దేవుడు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయని. అన్యుల స్వరము అవి వెంబడించవు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆ స్వరం నువ్వు విన్నప్పుడు, ఆ స్వరం బట్టి నువ్వు నడిచినప్పుడు
నువ్వేం చేస్తావంటే ఖచ్చితంగా నువ్వు ఒక బలిపీఠంగా కట్టబడతావు, శ్రేష్టమైన బలిపీఠంగా కట్టబడతావు. ఇప్పుడు ఈ శ్రేష్టమైన బలిపీఠం ఎక్కడ ఉందంటే అపోస్తుల కార్యం 2:38 బలిపీఠం కట్టబడతా ఉంది. చూడండి, అక్కడికి వెళ్ళి నేను చదివి దాన్ని ముగిస్తాను. అపోస్తుల కార్యం 2:38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏమే హల్లెలూయా. మనం వింటున్నారా? క్లోజ్ చేస్తున్నాను. మరి మీరు కొంచెం జాగ్రత్తగా చివరి మాటలు వింటే నేను ముందుకు వెళ్ళిపోతాను. నేను క్లోజ్ చేయను. ఇప్పుడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందాలి, మారు మనసు పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. మారు మనసు అనేది చెప్పాను. దేవుని యొక్క పిలుపు అందుకొని ఆయన వైపు తిరగడమే మారు మనసు అయి ఉంది. ఇప్పుడు దేవుని యొక్క స్వరం నీకు ఏమి వినపడుతుందంటే ఈ చివరికాల వర్తమానము ప్రవక్త అయిన విలియం బ్రెనహం వచ్చి సాయంకాల సమయంలో నైవేద్యం అర్పించే సమయంలో ఆ ఏరియా కర్మేలు పర్వతంకి ఎలాగైతే వచ్చాడో ఈ యొక్క సాయంకాల సమయంలో విలియం బ్రెనహం అనే వ్యక్తి ఈ యొక్క సాయంకాల సమయంలో అంత్యకాలంలో ఈ వ్యక్తి ఏరియా వచ్చి ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క స్వరాన్ని వినిపింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క స్వరము ఎక్కడి నుంచి వినపడుతుందంటే చివరి కాలంలో 7వ దూతలో నుంచి వినపడతా ఉంది. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లుగా నిజమైన దేవుని యొక్క స్వరము ప్రపంచానికి ఏ విధంగా వినబడుతుందంటే 7వ దూతలో నుంచి వినపడతా ఉంది. మనకి దేవుని యొక్క స్వరము ఎక్కడి నుంచి వస్తుందంటే 7వ దూత నుంచి వస్తూ ఉంది. ఎవరైతే 7వ దూత యొక్క స్వరాన్ని వింటారో, ఎవరైతే దేవుడి 7వ దూత యొక్క స్వరాన్ని లక్ష్యం చేస్తారో వారు నిజమైన బలిపీఠముగా కట్టుబడతారు. హల్లెలూయా. ఎందుకు 7వ దూత స్వరం వినపడుతుంది? సాయంకాల సమయంలో జక్కరే ప్రవశించాడు. అస్తమయ కాలంలో సాయంకాల సమయంలో వెలుతురు కలుగును అన్నాడు, వెలుగు కలుగును అన్నాడు. ఆ వెలుగు ఎవరంటే లోకమునకు వెలుగు నేనై ఉన్నానని చెప్పి ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు. హల్లెలూయా. లోకానికి వెలుగు ఎవరండి? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు అస్తమయ కాలంలో కలిగే వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అస్తమయ కాలంలో సాయంకాల సమయంలో సూర్యుడు అస్తమించే సమయంలో జరుగుతూ ఉంది. ఈ అస్తమించే కాలంలో ఏం జరుగుతుందంటే ప్రకటన 10వ అధ్యాయం ఒకసారి చూడండి. హల్లెలూయా. బలిష్ఠుడైన వేరొక దూత చూచి తిని ఉండెను. ఒకసారి మీరు ఆ యొక్క అధ్యాయం చదువుతూ ప్రకటన 10వ అధ్యాయం చదువుతూ ఈ ఫోటోను ఒకసారి మీరు చూడండి. ఫోటోను ఒకసారి చూస్తూ ఆ ప్రకటన 10వ అధ్యాయం చదవండి ఒకసారి. ఈ యొక్క బలిష్ఠుడైన దూత పరలోకం దిగొస్తాం. ఈ బలిష్ఠుడైన దూత పరలోకం దిగొస్తాం. ఈ దూత పరలోకం దిగొస్తాం. ఆయన ఎలా ఉన్నాడంటే ఈ మేఘం ధరించుకున్నాడు. మేఘం ధరించుకుని ఆయన శిరస్సు మీద వస్త్రంతో ఇంద్రధనుసు ఉన్నది. ఇంద్రధనుసు అంటే మీకు తెలుసు 7 రంగులు ఉంటాయి దానికి. 7 రంగులు ఇంద్రధనుసు. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదము అగ్నిస్తంభం వలె ఉన్నాయి. పుస్తకం ఉన్నది సముద్రం మీదను భూమి మీదను మూపి పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము. వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని
ఆమేన్. హల్లెలూయా. అంటే ఆది కాండంలో మొట్టమొదటిగా హేబేలు బలిపీఠం కట్టాడు. ఆ హేబేలు బలిపీఠం పైకి దేవుడు దిగాడు. తరువాత ఏలియా బలిపీఠం కట్టాడు. ఆ ఏలియా బలిపీఠం పైకి పరిశుద్ధాత్మ దిగింది. తర్వాత యేసుక్రీస్తు కల్వరిలో బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం పైకి పరిశుద్ధాత్మ దిగింది, అభిషేకించింది. ఇప్పుడు చివరిగా అన్యజనుల మధ్యలో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము. ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయమే శ్రేష్టమైన బలిపీఠమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన బలిపీఠం ఏదంటే మేఘము ధరించుకొని మనుష్య కుమారుడు అన్యజనుల మధ్యలో ప్రత్యక్షమవుతా ఉన్నాడు. అస్తమయ కాలంలో, సాయంకాల సమయంలో దేవుడు శరీరం ధరించుకుని ఈ యొక్క మేఘము రూపంలో ఒక మనుష్య కుమారుడిగా, మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షతగా అన్యజనుల మధ్యలో ప్రత్యక్షమవుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు శ్రేష్టమైన బలిపీఠం ఏదంటే ప్రకటన 10వ అధ్యాయం. ఇప్పుడు ఈ శ్రేష్టమైన బలిపీఠాన్ని కడుతున్నది ఎవరంటే, ఎవరండి? అక్కడ శ్రేష్టమైన బలిపీఠాన్ని కడుతుంది ఎవరు? 7వ దూత కడుతున్నాడు. కర్మేలు పర్వతం మీద ఏలియా కట్టాడు. ఏదైనా తోటలో హేబేలు కట్టాడు. కల్వరి కొండ మీద యేసుక్రీస్తు కట్టాడు. ఇప్పుడు ఏలియా 7వ దూతగా ప్రకటన 10వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన బలిపీఠాన్ని కడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ శ్రేష్టమైన బలిపీఠం ఎలా కట్టబడుతుందంటే ఒక రెయిన్బోతో కట్టబడుతూ ఉంది. రెయిన్బో 7 కలర్లు ఉంటాయి. అక్కడ శ్రేష్టమైన బలిపీఠం ఎలా కట్టబడుతుందంటే అపోస్తుల బోధ ద్వారా కట్టబడుతుంది. ఏంటి అపోస్తులు ఏం బోధించారు? అపోస్తులు ఏమని బోధించారంటే ఒకసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి. యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక. దేవుడు నాకు చాలా దూరం తీసుకెళ్తాడు. ఇవాళ చాలా గ్రహించాలి. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. దేవుని పిల్లలమని అనుగ్రహించెను. ఎరగలేదు. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా పరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దుము. ఏమని బోధించారండి అపోస్తులు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఉన్నట్లుగానే మనం ఉంటాం, మనం చూస్తాం. ఇంకేం చెప్పాడంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనము ఓడబారని కిరీటము పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ప్రకటన 10వ అధ్యాయం నెరవేరుతున్నప్పుడు, దేవుడు 7వ దూత ద్వారా బలిపీఠం కట్టబడుతున్నప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓడబారని కిరీటం పొందుకుంటాం. ఆయన ఉన్నట్లుగానే మనము కూడా ఆయన వలె మారుతాం. అంటే నిజమైన బలిపీఠం మనం సమీపించినప్పుడు యేసుక్రీస్తు ఏమైతే ఉన్నాడో, యేసుక్రీస్తు ఎలాగైతే ఉన్నాడో అలాగే మన జీవితాల్లో కూడా మనము మారడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తులో 7 గుణలక్షణాలు ఉన్నాయి. విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశయం, సహనం, దైవభక్తి, సోదర ప్రేమ, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు. ఈ గుణలక్షణాలతో పాటు ఈ ఫలాలు ఉన్నాయి, 12 ఫలాలు. హల్లెలూయా. ఈ 12 ఫలాలు మనం పొందుకుంటాం. ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అదే ఉంటాం. ఎప్పుడు? శ్రేష్టమైన నిజమైన బలిపీఠాన్ని కట్టినప్పుడు. నిజమైన బలిపీఠం మన జీవితంలో కట్టబడినప్పుడు, మనము ఈ ఆయన చూసినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఉంటాం. ఇది శ్రేష్టమైన బలిపీఠం. అయితే ఈ శ్రేష్టమైన బలిపీఠాన్ని మనం కనుక్కోవాలంటే, ఈ శ్రేష్టమైన బలిపీఠం మనం చూడాలంటే ఫస్ట్ మనం అపోస్తుల బోధ దగ్గరికి వెళ్ళాలి. 12 రాళ్ళ చేత కట్టబడిన అపోస్తుల బోధ దగ్గరికి వెళ్ళాలి. ఈ అపోస్తులు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత చూపించారు.
ఇవన్నీ కూడా దేవుని చిత్తం అయితే వచ్చేవారు. ఇవన్నీ చూపిస్తాను. అపోస్తులు అసలు రెండవ రాకడ కోసం ఏం చెప్పాడు, అపోస్తులు మనం ఏమని పొందుకునే ఆధారాలు మనకు చూపించారు. యేసుక్రీస్తును పొందుకోవడానికి మనకున్న ఆధారాలు ఏంటి అని అంటున్నారా? ఆశక్తి ఉందండి. మనం ఎందుకు వస్తున్నాం చర్చికి? ఎందుకు వస్తున్నామండి? ఆత్మ పొందుకోవడానికి కదా. ఇప్పుడు ఆత్మ వచ్చి మనకి ఎలాగిస్తుందో తెలియకపోతే మనం ఎలా పొందుకుంటాం? ఏలియా కాలంలో వాళ్ళందరూ కూడా ఏలియా దగ్గరికి వెళ్ళి పొందేసుకున్నారు. ఏబేలు కాలంలో అందరూ ఏబేలు దగ్గరికి వెళ్ళి పొందేసుకున్నారు. నోవహు కాలంలో అందరూ కూడా నోవహు దగ్గరికి వెళ్ళి పొందేసుకున్నారు. ఏమండి? యెషయా కాలంలో అందరూ కూడా యెషయా దగ్గరికి వెళ్ళి పొందేసుకున్నారు. మరి మన చివరి కాలంలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళి పొందుకుంటాం? ఈ చివరి కాలంలో దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? ప్రవక్తలు ఏం బోధించారు? అపోస్తులు ఏది బోధించారు? అపోస్తులు ఏది బోధించారో దాన్ని చూస్తే, ఆ మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత మనం చూస్తే, ఈరోజు మనం పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలో, దేనికి పొందుకోవాలో, ఎందుకు పొందుకోవాలో ఈ విషయాలన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులు మీరు గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఉన్నది, మారు మనసు ఉన్నది, పరిశుద్ధాత్మ. ఇప్పుడు యేసుక్రీస్తు మారు మనసు అనగా చూసాం మనం, దేవుని యొక్క పిలుపు అందుకోవడం మారు మనసు. తర్వాత రక్తము చేత కడగబడడం. హల్లెలూయా. బలిపీఠం మీద ఏముండాలండి? బలిపీఠం మీద ఏముండాలి? రక్తం ఉండాలి. బలిపీఠం మీద రక్తం ఉన్నప్పుడే దేవుడు అంగీకరిస్తాడు. కరుణాపీఠం మీద రక్తం ఉన్నప్పుడే దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు బలిపీఠం మీద రక్తం ఉండాలి. బలిపీఠం మీద రక్తం ఉండాలంటే ఇప్పుడు రక్తము దేవుడు ఎక్కడ పెట్టాడంటే, ఏర్పాటు చేయబడిన స్థలములో ఆయన నామాన్ని పెట్టి ఆ నామము దగ్గరనే రక్తం పెట్టాడు. హల్లెలూయా. అంటే రక్తం ఎక్కడ ఉందండి? బలిపీఠం మీద రక్తం ఉండాలి, రైటే. కానీ రక్తం ఎక్కడ పెట్టాడు దేవుడు? యేసుక్రీస్తు నామములో, దేవుని యొక్క నామములో రక్తాన్ని పెట్టి, ఆ రక్తాన్ని నువ్వు ఎప్పుడైతే అప్లై చేసుకుంటున్నావో, యేసుక్రీస్తు నామాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తున్నావో, అప్పుడు ఆ బలిపీఠం మీద రక్తం వస్తా ఉంది. హల్లెలూయా. ఒక వ్యక్తి యేసుక్రీస్తు బాప్తిజం పొందకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఏదో పొందేసి, లేకపోతే చిలకరింపులు పొందేసి, లేకపోతే జెండా కింద పొందేసి, లేకపోతే ఇసుకలో కప్పెట్టడం పొందేసి, ఏదో రకరకాల బాప్తిజాలు పొందేసిన క్రైస్తవుని అంటే చాలా, నీ బలిపీఠం మీద రక్తం లేదు, నీ బలిపీఠం మీద రక్తం లేదు కనుక నిన్ను దేవుడు అంగీకరించడు. దేవుడు నిన్ను అంగీకరించాలంటే నీ బలిపీఠం మీద, నీ హృదయం మీద యేసుక్రీస్తు యొక్క నామం ఉండాలి. హల్లెలూయా. అందుకే మనం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినప్పుడు ఆ యొక్క రక్తము చేత నీ పాప క్షమాపణ జరుగుతూ ఉంది. మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో రక్తములో కడగబడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మ అంటే ఆ యొక్క వరం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఇస్తానట్లేదు, పరిశుద్ధాత్మ వరం ఇస్తానంటాడు. పరిశుద్ధాత్మ వరం ఏంటండి? పరిశుద్ధాత్మ వరం ఏంటండి? మీరు అందరూ తెలుసుకోవాలండి. మీరు అందరూ తెల్లమొక్కలు వేసారనుకో, నాకు ఎంతకాలం చెప్పాను ఏమైపోయాను అనుకుంటాను. పరిశుద్ధాత్మ వరం ఏంటండి? పరిశుద్ధాత్మ వరమే విశ్వాసమైనది. ఫస్ట్ నువ్వు బట్టి స్టార్ట్ చేసి దేంతో స్టార్ట్ చేస్తావు అంటే నీ పునాది ఏంటంటే విశ్వాసం. అంటే దేవుడు నీకు మొట్టమొదటిగా యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినప్పుడు వాక్యాన్ని నమ్మడానికి నీకు విశ్వాసం ఇస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరం ఏంటంటే విశ్వాసమైనది. అంటే నీలోకి విశ్వాసం వస్తుంది. ఒకవేళ యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది కూడా నీవు అవిశ్వాస పాలైపోయి అవిశ్వాసంగా ఉన్నావు అనుకో, నువ్వు విన్న విశ్వాసాన్ని కూడా కోల్పోయి భ్రష్టులు అయిపోతావు. యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది వాక్యాన్ని లెక్క చేయకుండా, వాక్యాన్ని నమ్మకుండా నువ్వు అలాగే ముందుకెళ్ళిపోతున్నావు అనుకో, ఆ ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోయి భ్రష్టురాలు అయిపోతావు అనమాట. అంటే చాలా భ్రష్టత్వం ఇల్లుకి వచ్చేస్తుంది. దేవుడు ఉన్నాడన్న సంగతి కూడా నీకు తెలియదు. అంత భయంకరమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతావు. అది భ్రష్టత్వం. అది అయితే
ఖచ్చితంగా యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందినప్పుడు మనం ఏం చేయాలండి? విశ్వాసం ద్వారా వాక్యాన్ని అంగీకరించాలి. ఇప్పుడు వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తున్నావో, అపోస్తుల బోధ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని ఎప్పుడైతే వింటున్నావో, వర్తమానం వింటున్నావో, ఈ వర్తమానం నేను ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా పరిపూర్ణ పరిశుద్ధాత్మ నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. ఒకనొక రోజు నేను అలాగే ప్రభువా వర్తమానంకి వచ్చాను. నా ఆలోచనలు పోలేదు, నా తలంపులు పోలేదు, నా ఉద్దేశాలు అలా ఉన్నాయి. నేను అలాగే పాత మనిషిలాగానే కంటిన్యూ అయిపోతున్నాను. వర్తమానంలోకి వచ్చాను, చదువుతున్నాను. భయంకరమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. నా మీద నాకే అసహ్యం వచ్చేస్తుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి నాకు అని చాలా అసహించుకొని, చాలా ఏడ్చుకొని, బాధపడిపోండి. చాలా పాస్టర్ గారిని అడిగిపోండి, వెళ్ళి పాస్టర్ గారి వర్తమానం చదువుతున్నాను, నేను వింటున్నానండి, నాకు ఈ ఆలోచన పోవట్లేదు, నా తలంపులు పోవట్లేదు, నా బుద్ధి మారలేదు, ఇంకా నేను ఏం చేయాలని అడిగినప్పుడు నువ్వు ఎక్కువ ప్రార్థన చేయి, ఎక్కువ వర్తమానంతో సహవాసం చేయి, ఎక్కువ వర్తమానాలు చదువు. నువ్వు ఎంత ఎక్కువ వర్తమానాలు చదివితే అంతగా నీ ఆలోచన మారుతాయని చెప్పి పాస్టర్ గారు నాకు సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా నేను ఏం చేసాను తెలుసండి? వర్తమానం చదువుతా వింటా. బయటికి వెళ్తే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని రోజుకి 4-5 మెసేజ్లు వినేసేవాడిని. ఇంటికి వస్తే నైట్ అంతా నిద్రపోయేవాడిని కాదు. అలాగే మెసేజ్లు అంతా చదువుతా ఆ మెసేజ్లు వెంట అలాగే ఉండేవాడిని, అలాగే వెళ్తూ ఉండేవాడిని. ఒకనొక రోజు దేవుడు అలా చదువుతూ ఉండగా నేను ఒకరోజు బాగా పశ్చాత్తపడ్డాను. నా మీద నాకే అసహ్యం వచ్చి నా తల గోడకేసుకొట్టుకున్నాను కూడా. ఈ బతకడం కంటే చచ్చిపోవడం రైటు. ఉంటే దేవుడైనా ఉండాలి, లేకపోతే పూర్తిగా చచ్చన చచ్చిపోవాలి. ఈ దెయ్యపు ఆలోచనతో మాత్రమే బతకూడదు, ఈ పాపపు ఆలోచనతో మాత్రమే బతకూడదని ఎంతగా మదనపడ్డానంటే, ఏడ్చునంటే, తపన పడ్డానంటే దేవుడు కావాలని బతిమాలుకునేవాడిని. పని చేస్తూ ప్రార్థన చేసుకునేవాడిని, పెయింటింగ్ చేస్తూ ప్రార్థన చేసుకునేవాడిని, ఉద్యోగం చేస్తూ ప్రార్థన చేసుకునేవాడిని. ఏది చేసినా నా మనసులో ప్రార్థన మాత్రం మానేవాడిని కాదు, వాక్యం వింటూ ఉండేవాడిని. అలా చేస్తూ ఉండగా 2015లో ఈ 7 ముద్దల పుస్తకం పట్టుకుని నేను అలా చదువుతూ ఉండగా ఇదే రూపము ప్రత్యక్షంగా ఒక మనిషి రూపం వల్లే నా ముందుగా నుంచున్నాడు ఆయన. హల్లెలూయా. నా వైపే తేరు చూస్తున్నాడు, నా వైపే జాలిగా చూస్తూ ఉన్నాడు. నేను ఆయన చూసి ఆ యొక్క దుఃఖము నా కన్నీళ్ళంతా కూడా పుస్తకం తడిసిపోయింది. నేను ఏడుస్తూనే ఉన్నాను. నా కన్నీళ్ళంతా పుస్తకం తడిసిపోయింది. ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. ఎప్పుడైతే ముఖ స్వరూపం చూశానో, ఆ యొక్క ఆనందం ఆ కళ్ళు చూశానో, నా యొక్క దుఃఖం అంతా ఎగిరిపోయిందండి, నా యొక్క పాపం అంతా ఎగిరిపోయిందండి, నా బాధ అంతా ఎగిరిపోయింది. నేను ఏ సంతోషం అయితే కోరుకున్నానో, ఏ జీవం అయితే కోరుకున్నానో, ఆ ప్రత్యక్షపరచబడిన ముఖాన్ని చూసి నా జీవితంలో పొందుకోవాల్సినంతయు కూడా నా జీవితం నాకు ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా నేను టైం అయిపోయి మిమ్మల్ని బాధ పెట్టి కూర్చోబెట్టి మీ మనసులో ఏమనుకున్నానో నాకు తెలియదు. ఎందుకు భారంతో మీతో మాట్లాడుతున్నానని తెలుసా? నేను పొందుకున్న ఆ ప్రత్యక్షత, నేను పొందుకున్న జీవము, ఆ పరిశుద్ధమైన దూతను, ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలనే ఆశ, ఆతృత. హల్లెలూయా. దేవుని పొందుకోవడం అంటే అంత సమస్య కాదండి. దేవుని పొందుకోవడం అంటే అంత ఏదో ఈజీ కాదండి. దేవుని పొందుకోవడం అంటే ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి పాట పాడినంత ఈజీ కాదు. దేవుని పొందుకోవడం అంటే తపన ఉండాలి, కోరిక ఉండాలి, రగులుతున్న బర్నింగ్ డిసైర్ ఉండాలి. ఆ యొక్క తపన, కోరిక, వర్తమానంతో సహవాసం, వాక్యంతో సహవాసం, ఆ యొక్క ప్రార్థనలో సహవాసం ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తా ఉన్నామో, ఏదో ఒక రోజు ఆ తపన బట్టి దేవుడు మనం దర్శించకుండా ఉండలేడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, శ్రేష్టమైన బలిపీఠం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఆ శ్రేష్టమైన బలిపీఠం మనం సమీపించినప్పుడు ఖచ్చితంగా మనము కూడా ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి దేవుడు ద్వారా తెలుస్తాడు. హల్లెలూయా. మీరందరూ ఆ పరిశుద్ధాత్మ పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ఎంత మాత్రం ఒక పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేయకండి, ఎంత మాత్రం దేవుని నిర్లక్ష్యం చేయకండి. ఎంత మాత్రం దేవుని నిర్లక్ష్యం చేస్తే అనుభవించవలసిన సమయంలో చాలా భయంకరంగా ఉంటుంది. సమయం అయితే లేదండి. చాలా భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో వెళ్తూ ఉన్నాయి, యుద్ధాలు వస్తూ ఉన్నాయి, కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పాలనుకున్నాను. ఎంతో వాక్యము, ఆ యొక్క వాక్యం ప్రపంచంలో పరిస్థితులన్నీ రావాలని ఆశతో నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆ దేవుని యొక్క లోపల తృష్ణ నన్ను అలా నిడతా ఉంది. అయితే మీరు కొంచెం సహించుకునే స్థితిలో లేరని
అర్థం చేసుకునే స్థితిలో లేరని కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడలేకపోతా ఉన్నాను, కొన్ని విషయాలు నేను చెప్పలేకపోతా ఉన్నాను. ఆ సమయం వచ్చినవాడు, స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా సమస్తమును బయలుపరిచేవాడు దేవుడే. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, దేవుని నిర్లక్ష్యం చేయొద్దు. శ్రేష్టమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళండి. ఆ బలిపీఠం మీద రక్తం ఉండాలి, ఆ బలిపీఠం మీద గొర్రెలు ఉండాలి, ఆ బలిపీఠం మీద అపోస్తుల బోధ ఉండాలి, ఆ బలిపీఠం మీద నీ ప్రత్యక్షత ఉండాలి, ఆ బలిపీఠం మీద యేసుక్రీస్తు నామం ఉండాలి. ఎప్పుడైతే ఆ బలిపీఠం ఆ విధంగా కట్టబడుతూ ఉందో, ఆ శ్రేష్టమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ఖచ్చితంగా ప్రార్థించినప్పుడు, దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నిన్ను దర్శించకుండా ఉండలేడు. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నన్ను వెతికిన ఎడల నన్ను నేను మీకు కనుపరుచుకుందును అన్నాడు. హల్లెలూయా అన్నాడండి. మరి ఆయన పలికిన దేవుడు తప్పిపోతాడా? ఆయన మాట్లాడిన దేవుడు తప్పిపోతాడా? నేను మీకు కనుపరుచుకుందును అన్నాడు. మరి కనుపరుచుకుందనన్న దేవుడు మీ పూర్ణ హృదయంతో వెతికినప్పుడు దేవుడు మీకు కనపడ్డా? దేవుడు మీకు కనపడ్డా? దేవుడితో మీరు మాట్లాడలేరా? మీ జవాబు, మీ కష్టాలు, మీ నష్టాలు, మీ బాధలు, మీ ఇబ్బందులు ఆయనతో చెప్పుకోలేరా? నా పరిస్థితి, నా బాధ, నా వేదన ఎవరితో చెప్పుకోనండి. ఇప్పుడు వరకు స్టిల్ ఎవరితో నాకు ఈ సమస్య ఉందని ఎవరితోనే పంచుకోలేదు. ఎందుకో తెలుసండి? నాకు నా తండ్రి ఉన్నాడు. ఏదైనా బాధ వస్తే ఆయన దగ్గరే అడగగలను, ఏదైనా సమస్య వస్తే ఆయన దగ్గరే చెప్పుకోగలను. నా సమస్యను తీర్చేవాడు దేవుడు, నా బాధను తీర్చేవాడు దేవుడు. హల్లెలూయా. నాకు కన్నీళ్ళు వస్తే నేను ఆయన దగ్గరే ఏడుస్తాను, నాకు బాధ వస్తే ఆయన దగ్గరే ఏడుస్తాను, నాకు సమస్య వస్తే ఏదైనా నాకు ఆనందం వచ్చినా ఆయన దగ్గరే ఆనందపడతాను. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఆయనకు ఉన్న అవినాభావ సంబంధం అటువంటిది, నా ప్రభువుకి నాకున్న సంబంధం అటువంటిది. అదే సంబంధం నువ్వు పొందుకున్నప్పుడు, అదే సంబంధం నీ జీవితంలో పరిశుద్ధాత్మను ఆహ్వానించినప్పుడు, మరి నువ్వెందుకు దేవుడితో సహవాసం చేయలేవు? నీ కష్టాన్ని ఎందుకు ఆయనతో చెప్పుకోలేవు? నీ బాధను ఎందుకు ఆయనతో పంచుకోలేవు? ఖచ్చితంగా వ్యక్తిగతంగా నీవు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో ప్రభు నీతో అలా మాట్లాడతాడు. హల్లెలూయా. నాకు మొరపెట్టు వాళ్ళందరికీ కూడా నేను సమీపస్తుడనై ఉన్నాను అన్నాడు ఆయన. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు ఆయన. అన్నాడా లేదండి? అన్నాడా లేదా? మరి మాటలన్నీ చెప్పినాడు ఏమైపోయింది? గాల్లో కలిసిపోతున్నాయి అన్నీ. మన భక్తి ఏమైపోతుంది? మన జీవితం ఎక్కడ ఉంది? అసలు బైబిల్ ప్రకారంగా మన జీవితం కట్టబడుతున్నాయా లేదా? వాక్య ప్రకారంగా నిజంగా మనం నడుస్తున్నామా లేదా? దేవుడితో నిజంగా వ్యక్తిగతంగా ఎవరినో సంబంధం ఉందా లేదా? మన జీవితంలో మనం నిజంగా పరిశీలించుకొని దేవుడిని బట్టి మనం నడిచినప్పుడు, వ్యక్తిగతంగా మనం కలుసుకున్నప్పుడు, నిజంగా ఆయనతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ ఆనందమే వేరండి, ఆ సంతోషమే వేరు. అందుకే నా ప్రియమైన సహోదరులారా, మీరు దాన్ని పొందుకోవాలంటే శ్రేష్టమైన బలిపీఠాన్ని మీరు సమీపించవలసిందే. ఆ శ్రేష్టమైన బలిపీఠం ఏదో కాదు, ఆ అపోస్తుల బోధ ద్వారా కట్టబడిన ఆ యొక్క మెల్కీసెదెకు, ఆ యొక్క బలిష్ఠుడైన దూతగా ప్రకటన 10వ అధ్యాయంలో దేవుడు భూమి మీదకి వస్తే, ఆ ప్రకటన 10వ అధ్యాయాన్ని పరిచయం చేసిన 7వ దూత దగ్గరికి, ఆ శ్రేష్టమైన బలిపీఠం దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు మనం ఆ యొక్క జీవితాన్ని పొందుకోవడం దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఏలి అన్నాడు, ఓ నా ప్రజలారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, ఇదిగో ఇక్కడ ఉన్న శ్రేష్టమైన బలిపీఠం. హల్లెలూయా. ఇప్పుడు 7వ దూత పిలుస్తున్నాడు, నా ప్రజలారా, నా ప్రజలారా, దాని పాపంలో పాలిభాగస్తులు కాకున్నట్లు, దెయ్యం యొక్క పాపంలో, లోకం యొక్క పాపంలో, బబులోని యొక్క పాపంలో పాలిభాగస్తులు కాకుండా రండి, నా యొద్దకు రండి. ఇదిగో శ్రేష్టమైన బలిపీఠం, ఇదిగో బలిష్ఠుడైన దూతగా దేవుడు రంగంపైకి వచ్చాడు. నీతో వ్యక్తిగతంగా సంబంధం పెట్టుకోవడానికి వచ్చాడు, నీతో మాట్లాడడానికి వచ్చాడు, నీతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చాడు. ప్రజలారా రండి, రండి పిలుస్తున్నాడండి. చదవండి ఒకసారి ప్రకటన 18:4. ప్రకటన 18:4 నేను ముగించేశాను. హల్లెలూయా. ప్రకటన 18:4. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఎలాగూ చెప్పగా వింటిని. ఏమని చెప్తుందా ఈ యొక్క స్వరము? ఆ దేవదూత స్వరము, ఆ 7వ దూత స్వరము ఏమని వినబడుతుందంటే, ఏలి అక్కడ పిలిచాడు, నా ప్రజలారా రండి, రండి అని బలిపీఠం దగ్గర పిలిచాడు. ఇక్కడ 7వ దూత పిలుస్తున్నాడు,
నా ప్రజలారా మీరు దాని పాపంలో పాలి భాగస్తులు కాకుండానట్లు దాని తెగుళ్ళు ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి రండి. ఎక్కడ రావాలి? శ్రేష్టమైన బలిపీఠం దగ్గరికి. ఎక్కడికి రావాలి? బలిష్ఠుడని దూత ఎద్దకి. ఎక్కడికి? పరిపూర్ణ పరిశుద్ధాత్మ దగ్గరికి. ఎవరు పిలుస్తున్నారు? ఎవరు పిలుస్తున్నారు? 7వ దూత పిలుస్తా ఉంది. 7వ దూత పిలుస్తుంది. ఏ పాస్టర్ అయితే పిలవట్లేదు 7వ దూత దగ్గర, ఈ బలిష్ఠుడైన దూత దగ్గరికి. ఏ పాస్టర్ అని పిలుస్తున్నాడా? నిబంధన దూత దిగొస్తే, బలిష్ఠుడైన దూత దిగొస్తే, క్రీస్తు పరలోకం విడిచి అన్యజనులను దర్శించడానికి వస్తే ఏ పాస్టర్ పిలుస్తున్నాడు? ఏ పాస్టర్ పిలుస్తున్నాడు? ప్రతి ఒక్క పాస్టర్ రండి నా ఎద్దకి. స్వస్థత కావాలా? మీ అప్పులు తీరిపోవాలా? రండి నా ఎద్దకి. కొయితే అయిపోవాలా? రండి నా ఎద్దరికి. మీకు గర్భఫలం కావాలా? రండి నా ఎద్దరికి. యెహోవా మీకు ఆశ్చర్యకార్యములు చేసి సఫలం చేసి అన్ని మిమ్మల్ని దీవెనలు దీవిస్తాడు. ఈ దీవెనతోనే అయిపోతుంది కాలం అంతా. ఎవరు పిలుస్తున్నారు మీకు? ఈ బలిష్ఠుడైన దూత యొద్దకు, క్రీస్తు యొద్దకు పిలిచే ఈ కాలంలో ఒకే ఒక సేవకుడు ఉన్నాడు. ఆయనే 7వ దూతగా పిలువబడిన విలియం మ్యారియన్ బ్రాహ్మ్ అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా చివరి కాలంలో క్రీస్తును పరిచయం చేసిన వ్యక్తి. ఏ పాస్టర్ పిలవట్లేదండి. వాళ్ళు ఏదో పోగేసుకుని జనం లేదు. ఆ యేసు క్రీస్తు పక్క పెట్టిన దొంగ బోధకులందరూ కూడా దెబ్బ కొట్టుకుంటూ గొర్రెలను దోచుకుంటూ ఉన్నారు, కానీ గొర్రెలను ఈడ్చుకుపోతూ ఉన్నారు. కానీ క్రీస్తును పరిచయం చేసి వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మను తీసుకొచ్చే సేవకుడు ఈ చివరి కాలంలో ఎవరు కనిపించట్లేదు. ఒకే ఒక సేవకుడు, ఆయన 7వ దూత పెద్ద కేక వేసి, నా ప్రజలారా, ఆ డినామినేషన్ క్రియలతో, ఆ తత్వ బోధలతో, ఆ భయంకరమైన క్రిస్మస్ లెంట్, ఆ యొక్క ఈస్టర్ దినాలతో, ఆ శ్రమల కాలాలతో, ఆ భస్మ బుధారాలతో, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజాలతో, ఆ దాని పాపంలో మీరు పాలి భాగస్తులు కాకుండానట్లు, దాని తెగుళ్ళు ఏది కూడా మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి రండి. ఎక్కడికి? ప్రకటన 15 శ్రేష్టమైన బలిపీఠం అది. శ్రేష్టమైన బలిపీఠం అది. ఆ బలిపీఠం దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీలో మార్మన్స్ వస్తుంది. ఖచ్చితంగా నీలో పశ్చాత్తాపం వస్తుంది. ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావు. ఖచ్చితంగా నీలో సమాధానం వస్తుంది. పరలోకములో ఉన్న జీవమంతయు, పరలోకములో ఉన్న ఐశ్వర్యమంతయు, పరలోకములో ఉన్న సంపద అంతయు కూడా నీవు ఖచ్చితంగా పొందుకుంటావు. దాన్ని ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. కానీ ఆయన ఏమన్నాడు తెలుసండి? నేను నా ఆత్మని ఇవ్వడానికి మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు వినలేదు. నేను ఎంతో అరిచాను, సంత వీధుల్లో కేకలు పెట్టాను, కానీ మీరు వినలేదు. కనుక మీకు శ్రమ వచ్చినప్పుడు, మీకు బాధ వచ్చినప్పుడు, మీకు అపహాసం వచ్చినప్పుడు, మీకు భయంకరమైన భయం వచ్చినప్పుడు, మీకు రోగం వచ్చినప్పుడు నేను నవ్వుగా కూర్చుంటాను అన్నాడు దేవుడు. నీ జీవితంలో దేవుడు నవ్వేవాడుగా చేస్తావా? లేకపోతే నీ జీవితంలోకి దేవుడిని ఆహ్వానించి పరిశుద్ధాత్మగా జీవించేవాడుగా చేస్తావా? నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నావో దేవుడు నీ శ్రమను చూసి నవ్వేవాడుగా ఉంచుతావా, లేకపోతే నీ జీవితంలోకి వచ్చి జీవించేవాడిగా చేస్తావా? ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఓకే చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడంటే, మంచి చెడు తెలివితేటని చెప్పా వృక్ష ఫలాన్ని తింటావా, జీవవృక్ష ఫలాన్ని తింటావా? ఏం తింటావు నువ్వు? నువ్వే డిసైడ్ చేసుకో. అవ్వండి, నాకు జీవవృక్ష ఫలం వల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకు వచ్చింది అది? ఆత్మాడు నాకు అదేమొద్దు. నాకేం కావాలి తెలుసా? మంచి చెడు తెలివిచ్చే వృక్షఫలం కావాలి. మరణం కావాలి, తెగుళ్ళు కావాలి, వ్యాధులు కావాలి, గుండుబాటు కావాలి, దుఃఖం కావాలి, ఏడుపు కావాలి, అన్ని కావాలని చెప్పి అసూయ కావాలి, ద్వేషం కావాలి, పగలు కావాలి, కొట్లాటలు కావాలి, మతాలు కావాలి, రాజకీయాలు కావాలి, అన్నీ కావాలని చెప్పి ఆ పొలాలు తిన్నారు. అన్నీ వచ్చింది. హల్లెలూయా. కానీ మరియమ్మ ఏం చేసిందో తెలుసండి? మరియమ్మ ఏం చేసిందో తెలుసా? నాకు అసూయ వద్దు, నాకు ద్వేషం వద్దు,
నాకు పగొద్దు, నాకు మతం వద్దు, నాకు రాజకీయం వద్దు, నాకు ఏ యొక్క లోక సంబంధమైన కార్యకలాపాలతో నాకు పని లేదు. ప్రభువా నువ్వు నాకు కావాలి, నా హృదయంలోకి రావాలి, నా హృదయంలో జీవించాలి. నీ కొరకు నేను బ్రతుకుతాను, ఏ శ్రమైనా భరిస్తాను, ఏ నిందైనా భరిస్తాను, ఎటువంటి కష్టమైనా ఎటువంటి నష్టమైనా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను ప్రభు అని మోకరించి ప్రార్థన చేస్తుందట. మోకరించి ప్రార్థన చేస్తుంటే గాబ్రియల్ వచ్చిందట. మరియా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నాడట. ఎవరైనా స్వరం వింటే ఈవిడ అన్నదట, నువ్వు ప్రార్థన చేసావు కదా, నాకు కావాలి, ఎటువంటి శ్రమైనా ఎటువంటి నిందైనా ఎటువంటి కష్టమైనా నేను భరిస్తానన్నావు కదా, నీ మాట విని నీ ప్రార్థన విని దేవుడు ఇష్టపడి నీ దగ్గరికి వచ్చాడు. నీ గర్భములో పరిశుద్ధాత్మ కమ్ముకొని నీ గర్భంలో దేవుడు రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు సిద్ధమేనా? హల్లెలూయా. yes I am ready. నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే మాట అన్నదో దాన్ని పొందుకొని గర్భం తెచ్చుకొని వీధుల్లోకి వెళ్తుందంట. వీధుల్లోకి వెళ్తుంటే మరియా ఏంటి కొడుకు ఎత్తుకుంది, ఏం చేసావు? హల్లెలూయా. ఎవరు వింటున్నారా? అక్కడ రోమన్ సైనికులు ఎక్కువ ఉన్నారు. అక్కడ ఉన్న జనులందరినీ కూడా రోమన్ సైనికులు భయంకరంగా వ్యభిచరిస్తూ వాళ్ళు వేష్యం చేసేసారు. ఆ వేష్యాల మధ్యలో మరియమ్మ ఉంది. తన శరీరం ఏమాత్రం కల్మషం చేసుకోలేదు, తన శరీరాన్ని ఏమాత్రం కూడా మలినం చేసుకోలేదు. తన పరిశుద్ధమైన శరీరాన్ని ఏ మాత్రం కూడా చెడిపోకుండా పరిశుద్ధంగా దేవుని ఆహ్వానించి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి ఆ వీధులు వెళ్తుంటే, ఏంటి ఈ రోమన్ సైనికుడు వెళ్ళిపోయారు? అమ్మో లేదు సార్, అయ్యా నేను పరిశుద్ధాత్మ నా గదిలోకి వచ్చింది, గాబ్రియల్తో వచ్చాడు, నాతో ఏం చెప్పాడు తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావని చెప్పాడు. నేను ధరించింది ఏ రోమన్ సైనికుల ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ధరించానండి అని చక్కగా సాక్ష్యం చెప్తున్నారు. నాకు నువ్వు తప్పు చేసింది కాకుండా దాన్ని అటుకెళ్ళి మళ్ళీ దేవుడి కట్టెత్తవా? తప్పు చేసింది కాకుండా దేవుడి కట్టెత్తవు. అది తప్పు ఒప్పుకోకుండా వెతికెళ్ళి దేవుడి కట్టెత్తే ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా అయితే కాదు. ఏది పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? అసలు పరిశుద్ధాత్మ పురుషులు లేకుండా దేవుడు నియమం పెట్టాడంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారానే ఒక స్త్రీ గర్భవతి అవుతుంది. నువ్వు ఏమీ లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగైపోయావమ్మా? ఈమె వేశ్య, ఈమె రాళ్ళతో పెట్టి కొట్టి చంపేయాలి. ఈమె చాలా భయంకరమైన పాపం చేస్తూ ఉంది. తప్పు చేసి మళ్ళీ దేవుడు కట్టేస్తుంది. అలా అమ్మదాని దగ్గరికి వెళ్ళి, నీ కూతురు ఏంటయ్యా ఇలాగైపోయింది, ఇలా చేసేవి నీ కూతురు జీవితాన్ని, ఎవరినో పెళ్లి చేసేది గది వచ్చేది కాదు కదా, నువ్వు పెళ్లి చేయకుండా ఇలా వచ్చేసి అందుకే ఇలాగ అయిపోయింది. అలా అమ్మ నాన్న దగ్గరికి చెప్తున్నారు. ఆ వీధిలో అంతా సాక్ష్యం అంతా కూడా ఏమిటి ఎలా మారిపోయిందంటే మరియమ్మ ఒక వేశ్య అన్నట్టుగా చెప్తున్నారు. హల్లెలూయా. ఈమె ఏం చేసింది? ప్రార్థన ఏం చేసిందండి? వింటున్నారా? ప్రార్థన ఏం చేసిందంట? ఎన్ని శ్రమలు వచ్చినా భరిస్తాను ప్రభువా, ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తాను ప్రభువా, ఎన్ని నిందలు వచ్చినా భరిస్తాను ప్రభువా, నాకు నువ్వు కావాలి ప్రభువా అంది. దేవుడు ఇచ్చాడు. ప్రజలందరూ వేశ్య అన్నారు. పడాలా వద్దా? భరించాలా వద్దా? నేను దేవుడి ద్వారా పొందుకున్నాను, నేను నన్ను వేస్ట్ అంటావా, రుచి చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి అని ఆమె దెబ్బలాడికి వెళ్ళలేదు. ఎవరన్నా ఏదన్నా నింద పడితే ఎట్టి వెళ్ళిపోయి దెబ్బలాడి తీసుకుంటారు. నన్ను మాట్లాడతావా? నువ్వు ఏమనుకున్నావు నా గురించి? అసలు మనుషులు ఇంత నింద కూడా పడలేరండి, ఇంత బాధ కూడా పన్నారు. ఎంత బాధపడిందంటే ఎంత నొప్పి వచ్చేస్తుందంటే ఎక్కి ఏడ్చేస్తారు. ఒక్క మాట మీద పడేటప్పుడు ఇంకా మొత్తం ప్రపంచం అంతా కొలాప్స్ అయిపోయినట్టు అనిపిస్తుందేమో. వాళ్ళు ఎంత బాధపడిపోతారంటే ఇంక వాళ్ళ ప్రపంచం అంతా నాశనం అయిపోయిందన్నంత బాధపడిపోతారు. ఒక నింద కూడా వాళ్ళని పడకూడదు. మరియమ్మే అంత నింద పడితే మరియమ్మ ముందు నువ్వు అంత నేనంత. హల్లెలూయా. యేసుక్రీస్తు కన్నా తర్వాత కూడా బాబుని ఎత్తుకుని వెళ్తుంటే యేసుక్రీస్తు సంకలేసి వెళ్తున్నాడు మరియమ్మ. బాబు ఎవడు?
ఎక్కడ ఉన్నాడు బాబు? ఏం చేసావు యేసు? నేను ఆనేవాడు. ఒక స్త్రీకి ఎలా ఉంటుందండి అది మాటలు? ఏ పాపం చేయకుండా, ఏ అతిక్రమం చేయకుండా పరిశుద్ధాత్మ ప్రెగ్నెంట్ అవుతే, వీళ్ళు భయంకరంగా మాటలు వాళ్ళ లోకస్తులు వదులుతూ ఉంటే ఈమె ఎలాగ ఆలోచించాలి? ఎలాగ ఆలోచించాలండి? మనమైతే చిన్న మాట కూడా పడలేమే, మనమైతే చిన్న నింద కూడా మన మీద పడలేమే. ఒక నొప్పి తగిలితే ప్రపంచం తలకిందులైపోయినట్లుగా బాధపడిపోతామే. అసలు మన జీవితాల్లో యేసుక్రీస్తు ఎలా వస్తాడు? ఏ విధంగా వస్తాడు? నింద పడకుండా, బాధను అనుభవించకుండా. అయ్యో వీళ్ళు నేను ఈ చర్చికి వెళ్తున్నాను అనుకుంటే ప్రజలందరూ తెలిస్తే ఏ స్నామంలో ఈ చర్చికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటారు అందరం. అమ్మో, నేను ఆ దగ్గరికి వెళ్ళను. హల్లెలూయా. యేసు కోసం నింద భరించుట గొప్ప భాగ్యం అని ఎంచుకుని మోషే క్రైస్తవులు అడుగుపెట్టినట. విశ్వాసం ద్వారా నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని మోషే విశ్వాసం ద్వారా అడుగుపెట్టాడు. నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని మరియా అడుగుపెట్టిందంట. మరి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుని నువ్వు అడుగుపెట్టవా? హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకుంటే మనం నిందపోరైపోతామని, పరిశుద్ధాత్మ పొందుకుంటే మనం అపహాస్యం అయిపోతామని, పరిశుద్ధాత్మ పొందుకుంటే మనం ఎక్కిరించబడతామని చాలా మంది దాన్ని పొందుకోవడం ప్రయత్నం చేయరని. అందుకే నా ప్రియమైన సహోదరులు మీరు ఒకసారి ఆలోచించండి, ప్రార్థించండి. పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. దయచేసి మీరు ప్రార్థించండి, దయచేసి మీరు ప్రార్థించండి, దయచేసి వర్తమానం చదవండి, దయచేసి బైబిల్ చదవండి. కనీసం రోజుకు ఒక అరగంట అయినా దేవుడు కేటాయించండి. దేవుడితో సహవాసం చేయండి, దేవుడితో ఆశీర్వాదం పొందుకోండి. ఖచ్చితంగా మీ జీవితాల ఆశీర్వాదం చూస్తారు. టైమంతా లోపంతో సెట్ చేసి దేవుడిని నిర్లక్ష్యం చేయదు. దయచేసి మీ ఆత్మలు కాపాడుకోండి, మీ ఆత్మలు రక్షించుకోండి, మీ ఆత్మల్లో పరిశుద్ధాత్మను పొందుకోండి. జీవాన్ని పొందుకున్నప్పుడే మీకు వాల్యూ, జీవాన్ని పొందుకున్నప్పుడే మీకు విలువ, జీవాన్ని పొందుకున్నప్పుడే మీకు పరలోకం. హల్లెలూయా. అంచేత నా మాటలు దయతో ఆలకించండి, సత్యాన్ని అన్వేషించండి, జీవాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించను కాక. ప్రార్థించేద్దాం. మనం లేచినవి కూడా ప్రార్థించండి సోదరు, చిన్న ప్రార్థన చేయండి, వీలైతే మోకరించండి. దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడాడు. వీలైతే మోకరించండి. దేవుడు మనతో మాట్లాడాడు, మన హృదయాలు దర్శించాడు ఆయన. ఈ కాల్మేక ప్రవక్త అన్నాడు, ఈ కాల్మేక ప్రవక్త విలియం బ్రహ్మ మాట వాడాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ పాతాళం మాత్రం వెళ్ళొద్దు. మీరు ఏదైనా మిస్ అయ్యండి కానీ పరలోకం మాత్రం మిస్ అయిపోకండి. ఈ కాల్మేక ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అవసరమైతే ఒక వ్యక్తి నేను కాళ్ళు ఎక్కి బతిమాలడానికైనా సిద్ధంగా ఉన్నాను, అయ్యా పరిశుద్ధాత్మ పొందుకోమని చెప్పడానికి, నేను బ్రతిమాలడానికి నేను చాలా ఆతృతగా ఉన్నాను. ఓ పరిశుద్ధురాలా, పరిశుద్ధుడా, సహోదరుడా, మీరు కాలాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దినములు చెడ్డవి కనుక సమయమును మీరు సద్వినియోగపరచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఓ ప్రియమైన సహోదరులారా, కాలము చాలా సంకుచితంగా ఉన్నది. మీరు మోకరించి ప్రార్థించండి, దేవుణ్ణి పొందుకోండి, పరిశుద్ధాత్మ పొందుకోండి. పరిశుద్ధాత్మని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే మనకు వాల్యూ, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే మన జీవితానికి విలువ. దేవుడు మనల్ని కన్నెత్తి చూసేది, నిన్ను ఆహ్వానించేది ఆ ఆత్మను బట్టే. నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే నిన్ను ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా నిన్ను ఆయన స్వీకరించలేడు. ఓ నా ప్రియమైన సహోదరుడు, శ్రేష్టమైన బలిపీఠం దగ్గర కట్టాలి. శ్రేష్టమైన బలిపీఠం కట్టకుండా ఆ యొక్క బయలుదేవత యొక్క బలిపీఠం కట్టి, అష్టారోతి యొక్క బలిపీఠం కట్టి, ఆ త్రిత్వ దేవతల యొక్క బలిపీఠాలు కట్టి దేవుని ఆహ్వానిస్తే నీ జీవితంలో దేవుడు రాలేడమ్మా. అయ్యా సహోదరుడా, అమ్మా సహోదరి, నువ్వు వ్యర్థమైన బలిపీఠాలు కట్టి దేవుడిని ఆహ్వానిస్తే రాలేడమ్మా. ఆయన ఎలా వస్తాడో తెలుసా? నిజమైన అపోస్తుల యొక్క బోధ ద్వారా, 12 రాళ్ళ ద్వారా బలిపీఠాన్ని కట్టి, కలువరిని అక్కడ పెట్టి, గంగారం అక్కడ పెట్టి, ఇంతటి బలిపీఠం అక్కడ పెట్టి, కరుణ పీఠం అక్కడ పెట్టి, మందసం అక్కడ పెట్టి, ఎప్పుడైతే బలిపీఠం మీదకి దేవుడిని ఆహ్వానిస్తావో
దేవుడు దగదగ సొలొమోను యొక్క మందిరంలో దిగినట్లుగా మేఘంలో నుంచి నీలో నుంచి దిగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సహోదరా, ఏబీలు బలిపీఠంపై దిగిన దేవుడు, ఏలియా బలిపీఠంపై దిగిన దేవుడు, సొలొమోను బలిపీఠంపై దిగిన దేవుడు, యేసు క్రీస్తు కట్టిన బలిపీఠంపై దిగిన దేవుడు ఈ రోజు ప్రకటన 10 అధ్యాయం దిగుతూ ఉన్నాడు. ఆయన ప్రకటన 10 అధ్యాయంతో నీలోకి వస్తా ఉన్నాడు. ఆయన ఒక గ్రంథంలో వస్తా ఉన్నాడు. ఆయన ఆ బలిపీఠాన్ని చూపించడానికి ఈ కాలం యొక్క ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్మం ఏలియా 7వ దూతగా ఆ బలిపీఠాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన ఓ ప్రేమైన సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆయన పనులు చూస్తావు. నీ దుఃఖం అక్కడ ఆగిపోతుంది, నీ బాధలు అక్కడ ఆగిపోతున్నాయి, నీ సమస్యలు అక్కడ ఆగిపోతున్నాయి, నీ యొక్క సమస్యలకు పరిష్కారం అక్కడే దొరుకుతుంది, నీ కన్నీలకు మార్గం అక్కడే దొరుకుతుంది, నీ దుఃఖానికి మార్గం అక్కడే దొరుకుతుంది. అయ్యో నా సహోదరి, మీరు ఆలకించండి. దేవుడు మీకు సహాయం చేయను గాక, దేవుడు మీతో మాట్లాడను గాక, దేవుడు మీతో ఆ శ్రేష్టమైన బలిపీఠాన్ని పరిచయం చేయను గాక. ఆ శ్రేష్టమైన బలిపీఠం నీ జీవితంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యాలు నీలో స్టార్ట్ అవుతాయి. దేవుడు నీకు సహాయం చేయను గాక. అందరూ దేవుని ద్వారా బలిపీఠం ద్వారా ఆశీర్వదించబడదు గాక. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో రాజశేఖర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. సింపుల్గా మనం గురించి ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు ప్రేమల తండ్రి, ఈ పరిశుద్ధ ఎంతవరకు ఆయన పాటల్లోనూ వాక్యంలోనూ మీరు మాట్లాడారు. ఆయన మా పిల్లల ప్రభుత్వంతో మాట్లాడారు. తండ్రి, నిజమైన దేవుడు అని, పరిశుద్ధాత్ముడు అని మేము గుర్తించినట్టు సహాయం దయచేయండి. ఈ పరిశుద్ధాత్మను మేము పొందుకున్నట్టు సహాయం పుట్టినట్టు వాళ్ళు మమ్మల్ని క్షమించండి. క్షమించే దేవుడు ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు దొరికినట్టు అన్ని విషయాల్లో మీరు సహాయం చేసినట్టు ఆయన ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించారు. పెద్దలు ఆయన మీకు మా కుమార్తెలు ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి వారికి ఈ పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన వృద్ధి పొందినట్టు సహాయం దయచేయండి. ఒక్కరిని మాట్లాడారు ఆయన బలహీన పడుకున్న తండ్రి, ఆయన ఆత్మతో సచివుతో ప్రభా నేను ఆరాధించే ప్రభా విత్తనాలు చెందాలి. ఆయన విత్తనాలు తండ్రి కూడి వచ్చిన వారందరినీ ఆశీర్వదించింది. ఈ పరిశుద్ధాత్మ కలిగి ఆయన సహాయం చేయండి. అలాగే కుటుంబాన్ని భార్య బిడ్డలను మీరు ఆశీర్వదించారు. ఏ విధమైన దృష్టిని ఆవరించుకుంటగా ప్రతి శోధన నుండి తప్పించమని ప్రతి అపవాదాన్ని లయపరచమని ఈ పరిశుద్ధాత్మ కంచివేయమని ప్రార్థించారు. అన్ని విషయాలు మీరు సంబంధించి ఈ పరిశుద్ధాత్మ చేత ఇచ్చిన ప్రార్థన చేసుకోవాలి. శక్తి గల ప్రార్థిస్తున్నాం.